దగ్గర నుంచి అంటే హై స్కూల్ విద్యార్థి నుంచి ఈ రోజు వరకు కూడా పేద ప్రజల కోసమే నేను పనిచేస్తున్నాను. గతంలో ఉన్న పార్టీలో కూడా పేద ప్రజల వాయిసే ఇచ్చాను, ఇప్పుడు కూడా పేద ప్రజల వాయిస్ ఇస్తాను, ఎప్పుడు పేద ప్రజలకు సంబంధించి మాట్లాడతాను. అది నా జీవనాడి, నా రక్తంలో ఉన్న అంశం అది. కాబట్టి ఈ విషయంలో శేషగిరి గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని తమ్ముడికి నేను సలహా ఇస్తున్నాను. అదే సందర్భంగా ఆయన ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడి ఆయన చేయాలి, కానీ ప్రభుత్వ అనుకూలంగా మాట్లాడటం ఏంది అంటాడు. అంటే ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కాలేదు, 30 రోజులు కాకుండా రద్దు చేయమని యాగి చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యానికి అది వాంఛనీయమా? పేద ప్రజలకు అది అవసరమా? నువ్వేమి నిర్వాహకాలు చేసావు 5 సంవత్సరాలు ప్రజలు అందుకనే కదా తీర్పు ఇచ్చింది నీకు వ్యతిరేకంగా. నీకు ఇచ్చారు కాబట్టి దాని మీద ప్రజలు వెయిట్ చేయాలి, రీజనబుల్ టైం ఇవ్వాలి గవర్నమెంట్కి. కనుక ప్రజా సమస్యల్లో తప్పకుండా నేను పనిచేస్తాను, చాలా శక్తివంతంగా, గతం కంటే శక్తివంతంగా పనిచేస్తాను. నీతి నిజాయితీలు నా జీవనాడి, నా ఊపిరి. రాజకీయాల్లో నేను ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఉండాలి కాబట్టి రాజకీయాల్లో కొనసాగుతున్నా, కానీ ప్రజల్లో పనిచేయటం అనేది నాకు అవసరం. మీరు ఎక్కడైనా చూడండి, నా జీవిత చరిత్ర అంతా గమనించండి, ప్రజలతో ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తాను. దాని గురించి ఎవ్వరూ నాకు సలహా ఇవ్వాల్సిన పని లేదు. అయితే ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీకి ఏ సందర్భంలో వచ్చాడంటే, నేను రాజీనామా చేసిన తర్వాత ఆయనకి వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు నేను మనవి చేస్తున్నాను, ఆయన వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కొనసాగించమని వైసీపీ పార్టీ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఆయన మళ్ళీ పీకేయకుండా, అర్ధంతరంగా ఆయన ముగించకుండా ఆయన్నే కొనసాగించమని, వచ్చే 4 సంవత్సరాలు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఆయన కొనసాగించమని నేను వైసీపీ పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒక నా స్వాటి కులపోడు అతను ఆ పార్టీ నాయకత్వం ఉంటే నాకేం అభ్యంతరం, ఆయన ఉండాలి, ఆయన ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన ఆ నాయకత్వం వాళ్ళు తీసేయకుండా కొనసాగిస్తే నేను సంతోషం. అదేవిధంగా ఆయన వచ్చి రాగానే మరి ఆ డొక్కా సీతమ్మకి ఇస్తే ఆ ఇంటి పేరు అయితే మాకేందంటాడు. మాకు సంతోషం, మా ఇంటి పేరు డొక్కా సీతమ్మ పేరు పెడితే ఎంత గౌరవం. ఆవిడ పేదలకు అన్నదానం చేసింది, పేదలకు సహాయం చేసింది, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టింది. ఆ పేరు మధ్యాహ్న భోజన పథకానికి విద్యార్థులకి లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు పెడితే దాన్ని నేను అప్రిషియేట్ చేస్తే తప్పే ఉంది. దానికి కూడా ఆయన వ్యంగ్య వాక్యాలు పలికాడు. అంటే జగనన్న గోరుముద్ద పెట్టాలన్నా, జగనన్న బూట్లు, జగనన్న చెప్పులు, జగనన్న చొక్కాలు, జగనన్న పుస్తకాలు. జగన్ గారు ఏ విలువలకు ప్రతినిధి అండి? నాకు అర్థం కాదు. జగన్ గారు చూసి విద్యార్థులు ఏమి నేర్చుకోవాలి? ఆయన జీవితం నుంచి, డొక్కా సీతమ్మ నుంచి నేర్చుకోవాలి. అది మాకు గర్వకారణం. డొక్కా సీతమ్మ ఎలాంటి దాతృత్వం ఉందో, ఎలాంటి ఆకలితో మల్లమల్లాడే కడుపులకి అన్నం పెట్టిందండి ఆవిడకి విద్యార్థులకు ఆమె పేరు పెట్టితే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈయన జగనన్న గోరుముద్ద పెట్టాలంటాడు. ఎట్లా పెట్టారు? ఏం స్ఫూర్తి అది? జగన్ గారి పేరు ఏ విలువలకు ప్రతినిధి జగన్ గారు? అందువల్ల మందపాటి ఈ విషయాల్లో పునరాలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంగా నేను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు దళితులకి ఏ అవకాశాలు రావాలో చెప్పాను, నేను బహిరంగంగా చెప్పాను, పత్రికల్లో వచ్చాయి, అన్నింటిలో వచ్చాయి. ధైర్యంగా జగన్ గారి ముందు కాదు, పార్టీ నాయకత్వం ముందు మాట్లాడాను. నేను ఎంతవరకు మాట్లాడానంటే జనరల్ సీట్లో కూడా మాదిగలకు అవకాశాలు కల్పించండి అని చెప్పాను. మందపాటి శేషగిరికి నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే వైసీపీ పార్టీలో మాదిగల నాయకత్వం పెంచమని డిమాండ్ చేయండి. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్, మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు, ముదిరాజ్, 23వ వార్డు, మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.